హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీ నది ఉగ్రరూపం దాల్చుతోంది. పరివాహక ప్రాంతమైన సౌత్ జోన్ పరిధిలోని 6 ప్రాంతాల్లో 1000 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చార్మినార్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. ముసారాంబాగ్లోని ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఆయన మునిగిన మూసీ బ్రిడ్జిని పరిశీలించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, విద్యుత్, పోలీసు, ట్రాఫిక్ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నామని చెబుతున్న శ్రీనివాస్తో ఈటీవీ ముఖాముఖి. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రభుత్వం చర్యలు చేపడుతుందనే విషయాలను మనతో చెప్పేందుకు జోనల్ కమిషనర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటివరకు మనం ఎలాంటి స్థానికులకు చర్యలు చేపట్టాం? మనకు చార్మినార్ జోన్కి సంబంధించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నుంచి గత రాత్రి 7:30 నుంచి దాదాపు 35,000 క్యూస్కులు అవుట్లో రావడం వల్ల మలక్పేట కాన్స్టిట్యున్సీకి సంబంధించి లోతట్టు ప్రాంతాలైన శంకర్ నగర్ కానీ, మూసానగర్, మూసారాంబాగ్ బ్రిడ్జి ఇవన్నిటి దగ్గర కూడా అందరి సహకారంతో కమిషనర్ గారు, జీహెచ్ఎంసీ కమిషనర్ గారు మాకు రెగ్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ దాదాపు రాత్రి నుంచి 1080 మందిని మేము 6 రిహాబిలిటేషన్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి ఇన్సిడెంట్ లేదు. రాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా ఒక ఫ్లోర్లో మనకు 8 మంది చిక్కుకున్నారని తెలియగానే హైడ్రా టీమ్స్, పోలీసు, ఫైర్ అందరితోటి లోకల్ డీసీపీస్ తోటి కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళని కూడా రిస్క్ చేసి తీసుకురావడం జరిగింది. ఈ ఉదయం నుంచి కూడా వర్షం ముసురు పెట్టింది. వర్షం కూడా అల్పపీడన ప్రభావంతో పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఓవరాల్గా అధికారులతో సమన్వయం కావచ్చు, మిగతా వారిని పునరావాస కేంద్రాలకు తరలించడం కావచ్చు, వాటిపైన ఎలాంటి చర్యలు మనం చేపడుతున్నాం సార్? సో ఇప్పటి వరకు దాదాపు మనకు 6 సెంటర్లలో దాదాపు 1080 మందిని రాత్రి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి అన్ని వసతులు, భోజన సౌకర్యాలు కల్పించడం జరిగింది. మార్నింగ్ కూడా అందరికి బ్రేక్ఫాస్ట్ ఇవ్వడం, ప్రతి సెంటర్కి ఒక ఇన్ఛార్జి అసిస్టెంట్ ఇంజనీర్ పెట్టడం, మన స్టాఫ్ను కూడా పెట్టడం జరిగింది. దగ్గర పరిస్థితి ఎలా ఉంది సార్? మీరు మానిటరింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు, అక్కడ ఎలా ఉంది? అక్కడ ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సేమ్ ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర కానీ, చాదర్ఘాట్ దగ్గర కానీ అందరూ అంటే ఎవరిని కూడా అక్కడికి దగ్గరికి పోనీయకుండా పోలీసు వాళ్ళు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిండ్రు. వాళ్ళకి సంబంధించిన అందరినీ కూడా మేము ఆల్రెడీ నేను సాయంత్రం నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన భోజన సౌకర్యాలు కానీ అవి కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. పరిస్థితిని ఇట్లే సమీక్షిస్తాం. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు మనకు ఇక్కడ ఒక శాలివాన్ నగర్లో నిన్న ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న వాళ్ళు ఒక 70-80 మంది గుడిసెలు వేసుకొని ఉండే వాళ్ళు కూడా వాళ్ళని రాత్రి స్కూల్లో పెట్టాం. వాళ్ళు పొద్దున్నే మళ్ళీ వెళ్ళిపోయారు, అంటే వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఉన్నారని. అట్లాంటి వాళ్ళకు కూడా వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్ని సహాయ సహకార్యాలు అందిస్తాం. మనం చూస్తున్నాం మూసి రాను ఉధృతంగా ప్రవహిస్తుంది. ప్రజలు, స్థానికులు కూడా గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి చూడలేదు అంటున్నారు. అయితే పర్యాటకంగా చూసేందుకు కూడా పైన కొత్త బ్రిడ్జ్ ఎక్కే పరిస్థితి ఉంది సార్, మీరు చూస్తున్నారు. అయితే అది కూడా ప్రమాదం కదా సార్? వాళ్ళకి ఏమైనా? సో ఇప్పుడు అటు సైడ్ కూడా మనము ఇప్పుడు నేను కూడా ఇక్కడ చూడడం జరిగింది. అటు సైడ్ నుంచి వచ్చే ర్యాంప్ వర్క్ అయిపోయింది కాబట్టి అక్కడ జోనల్ కమిషనర్తో, డిప్యూటీ కమిషనర్తో మేము మాట్లాడడం జరిగింది. ఇప్పుడే అక్కడ కూడా బ్యారికేడింగ్ అది చేసి దానిపైకి ఎవరు రాకుండా ఏర్పాట్లు చేయమని చెప్పాం. వాళ్ళు కూడా ఆల్రెడీ అక్కడ పోలీస్, హైడ్రా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా దాన్ని కంట్రోల్ చేస్తారు. ఈ దగ్గర అంటే పరిసర ప్రాంతాలకు ఎవరిని రాకుండా అన్ని చర్యలు చేపడతాం. ఇది జోనల్ కమిషనర్ శ్రీనివాస్ గారు చెబుతున్నారు. రానున్న గంటల్లో కూడా వర్షాలు విపరీతంగా పడే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని పునరావాస కేంద్రాలు తరలిస్తామని ఇప్పటికే 6 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దాదాపు 1000 మందిని కూడా అక్కడ అన్ని చర్యలను చేపడుతున్నామని, అయితే అక్కడ భోజన వసతి కావచ్చు, వైద్య సదుపాయాలు కూడా అందిస్తున్నామని శ్రీనివాస్ గారు చెబుతున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో సూర్యబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.